back to my channel Surya Mounica. So today's video is all about girls and చెప్పొచ్చు అంటే గర్ల్స్ కి మెయిన్ గా యూజ్ అవుతుంది. సో మీకు thumbnail బట్టి ఆ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉండొచ్చు ఈ రోజు వీడియో ఏంటి అనేది. సో నేను ఎప్పటి నుంచి అయితే వీడియోస్ చేస్తున్నానో అప్పటి నుంచి వెనెవర్ ఐ డూ సమ్ స్కిన్ కేర్ వీడియోస్ అలాంటివి చేసినప్పుడు బేసిక్ మేకప్ మీరేం ప్రిఫర్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి దేర్ ఆర్ ఫ్యూ హూ ఆర్ రిక్వెస్టింగ్ మీ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది నన్ను అడిగారు ఈసారి వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలాంటిది చేస్తారా, చేయండి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వై నాట్. సో ఇంకా డిలే చేయకుండా అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇఫ్ యూర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం దెన్ ఐఎమ్ మోనికా. ఐ డూ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, స్టైలింగ్, స్కిన్ కేర్, organization, cooking and many more. So ఎవరైనా మన ఛానల్ ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. వీడియో వచ్చేసి బేసిక్ మేకప్ ప్రోడక్ట్స్ విచ్ యూ నీడ్. ఇఫ్ యు ఆర్ బిగినర్స్ దెన్ దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే నేను ప్రోడక్ట్స్ కూడా కంప్లీట్ హై రేంజ్ ప్రోడక్ట్స్ కాకుండా అలా అని చెప్పేసి అస్సలు బ్రాండెడ్ కాదు, నార్మల్ ప్రోడక్ట్స్ కూడా చూపించట్లేదు. బికాస్ హై రేంజ్ అంటే మీరు బిగినర్స్ అయితే ఇప్పుడే అంత ఎఫోర్డ్ చేయలేరు అండ్ అవసరం కూడా లేదు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు కాబట్టి అంత హై రేంజ్ ప్రోడక్ట్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో అసలు బ్రాండెడే కాదు ఏంటివి కూడా మనం ప్రిఫర్ చేయకూడదు. బికాస్ మేకప్ అనేది యూ పుట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ కాబట్టి ఫేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం దాంట్లో ఛాన్స్ తీసుకోలేం కాబట్టి వీ నీడ్ టు చూస్. సో నేను ఆల్రెడీ మీరు నా ముందు స్కిన్ కేర్ వీడియోస్ అవన్నీ చూసినట్టయితే నేను చెప్తూ వస్తున్నాను దట్ మై స్కిన్ ఇస్ సెన్సిటివ్ అని చెప్పేసి. సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే నాకు ఇప్పటి వరకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు, స్కిన్ పాడవడం కానీ అలాగా. సో నేను అందుకే మీకు చూపిస్తున్నాను బికాస్ మై స్కిన్ ఇస్ సెన్సిటివ్. నేను యూజ్ చేస్తున్నాను, నాకేం కాలేదంటే అంత ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను ధైర్యంగా అన్ని ప్రోడక్ట్స్ చూపించి చెప్తున్నాను ఈ వీడియోలో. సో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో యాజ్ ఎ ట్యూటోరియల్ మేకప్, ద బేసిక్ సింపుల్ మేకప్ ట్యూటోరియల్ లాగా చేద్దాం అనుకున్నాను. కానీ సో రీసెంట్లీ నేను మ్యారేజెస్ అటెండ్ అయ్యి యూనో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ వాటర్ అది ఇది అయ్యేసరికి ఐ హ్యావ్ సమ్ బ్రేక్అవుట్స్ ఆన్ మై ఫేస్. సో ఇలాంటి టైంలో మేకప్ అనేది నేనైతే ప్రిఫర్ చెయ్యను. బికాజ్ ఆల్రెడీ చిన్న బ్రేక్అవుట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దానిపైన మేకప్ ఇవన్నీ వేస్తే మళ్ళీ ఏదో ఒకటి అయ్యి ఫేస్ అంతా పాడవుతుందని చెప్పేసి అయితే నేను ప్రిఫర్ చెయ్యను. సో కొద్దిగా టైం పడుతుంది, లైక్ కొంచెం అంతా సెట్ అయిపోయిన తర్వాత దెన్ ఐ డెఫినెట్లీ డూ అ మేకప్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ నేనైతే ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళు ఉన్నా లేదంటే చాలా పెద్ద ఈవెంట్స్ ఉన్నా లేదు అని అంటే పార్టీస్ ఉన్నా అలాంటి టైంలో మాత్రమే ప్రిఫర్ చేస్తాను. డైలీ అయితే అసలు సమస్య లేదు, ఐ నాట్ ఈవెన్ టచ్ దెమ్. బట్ ఏమన్నా మంచి ఈవెంట్స్, పార్టీస్, మ్యారేజెస్ అలాంటివి ఉంటే మాత్రం ప్రిఫర్ చేస్తాను. సో నేను చేసుకునే ఆ సింపుల్ నీట్ కైండ్ ఆఫ్ మేకప్ లో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో ఈరోజు మీకు చూపించేస్తాను. సో నేనైతే ఐ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ పౌచెస్ టు పుట్ ఆల్ మై మేకప్ ఇన్. సో ఇంట్లో ఉంటే మాత్రం ఐ కీప్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఆర్గనైజర్. సెపరేట్ ఆర్గనైజర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఒకసారి యునో వ్యానిటీ ఆర్గనైజేషన్ వీడియో చేసినప్పుడు చూపించాను. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి ఒకసారి మన ఛానల్లో. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలంటే ఐ డెఫినెట్లీ యూస్ దీస్ కైండ్ ఆఫ్ పౌచెస్. సో ఇంత పౌచ్లో సగమే వస్తాయి, బట్ ఏంటంటే కొంచెం పెద్ద పౌచెస్ తీసుకుంటే తీసుకోవడానికి మనం ఒకసారి ఓపెన్ చేసి తీసుకోవడానికి ఈజీగా కనిపిస్తాయి అని చెప్పేసి పెద్ద పౌచ్. లేదంటే దీంట్లో ఈ హాఫ్ పార్ట్ నా వాటికి సరిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే 1 by 1 స్టెప్ వైజ్ నేను ఎలా యూజ్ చేస్తానో అవి చూపించేస్తాను. సో ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ సే యూ ఇస్ వెనెవర్ మీరు మేకప్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే ఫేస్ మాత్రం నీట్గా క్లీన్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోవడమో లేదంటే వెట్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసుకోవడమో చేస్తే మీకు ఏమైనా డర్ట్ ఉంటే అవన్నీ పోయి మీకు మేకప్ కూడా స్మూత్గా స్మచ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ క్లీనింగ్ యువర్ ఫేస్ అయితే ఐ సేవ్ మాయిశ్చరైజర్ అనేది పక్కా మీరు యూజ్ చెయ్యాలి. మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయకపోతే ఏంటంటే డ్రైగా రఫ్ లుక్ వచ్చేస్తుంది మొత్తం, మీకు ఆ స్మూత్ లుక్ అనేది రాదు. సో పక్కా ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఐ యూజ్ దిస్ బాత్ అండ్ బాడీ వర్క్స్ మాయిశ్చరైజర్. లేదు అని అంటే సింపుల్గా ఐ గో ఫర్ ద జాన్సన్స్ బేబీ వన్.
సో నేను డైలీ యూస్ చేసేది జాన్సన్స్ బేబీ ఎక్కువ యూస్ చేస్తాను. జస్ట్ కీపింగ్ ద సెన్సిటివ్ స్కిన్ ఇన్ మైండ్ ఐ యూస్ జాన్సన్స్ బేబీ ఆర్ ఎల్స్ దిస్, ఎనీ ఆఫ్ దెమ్, ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ పెట్టిన ఒక 5 minutes ఐ లీవ్ ఇట్ అనమాట, నా ఫేస్ ని అలా వదిలేసి. సో ఆ తర్వాత ఐ గో విత్ ప్రైమర్ ఐ యూస్ లాక్మీ అబ్సల్యూట్ ప్రైమర్. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. మోస్ట్లీ మనం పోర్స్ ఉన్న ఏరియాలో ప్రైమర్ అనేది యూజ్ చేస్తాం, జస్ట్ పోర్స్ అనేది స్మూత్ అవ్వడానికి. సో మెయిన్లీ మనకి పోర్స్ అనేది నోస్ దగ్గర కానీ ఇక్కడ చిన్న ఏరియాలో కానీ అలాంటి దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటే ఇట్స్ well and good enough anamata. So this is Lakme Absolute Primer. So after primer I go for concealer. So after primer I go for concealer. Concealers ikkad nunchi entante ante ఇప్పుడు primer moisturizer is normal, ఇంకా కన్సీలర్స్, ఫౌండేషన్స్, కాంపాక్ట్స్ ఇవన్నీ కూడా మనం మన షేడ్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ బిగినర్స్, స్టార్టింగ్ ఆన్లైన్ ఆర్డర్ అలా పెట్టుకోకండి. వన్స్ మీరు బయట స్టోర్స్కి వెళ్ళి చెక్ యువర్ షేడ్, అసలు మీ షేడ్ ఏంటి అనేది కొంచెం చెక్ చేసుకొని అప్పుడు తీసుకోండి. కన్సీలర్స్ అయితే మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తారంటే మన స్కిన్ టోన్ కన్నా కొంచెం ఫేర్ కలర్ తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ద నార్మల్ మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు అనమాట. కన్సీలర్స్ వి మెయిన్లీ యూస్ ఇప్పుడు డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటే అవి హైడ్ చేయడానికి, డార్క్ సర్కిల్స్ హైడ్ చేయడానికి మనం కన్సీలర్స్ యూజ్ చేస్తాము. సో ఇంకా బేస్డ్ ఆన్ యూ, మీకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అని అంటే ఒక్క షేడ్ ఎక్కువ తీసుకోండి. నేనైతే ఐ ప్రిఫర్ మై షేడ్, సో ద న్యాచురల్ షేడ్, నాకున్న షేడ్ నేను ప్రిఫర్ చేస్తాను కన్సీలర్స్లో. సో ఐ హ్యావ్ 2 different టైప్స్ ఆఫ్ కన్సీలర్స్. ఒకటి మేబ్లిన్ ఫిట్ మీ ఒకటి ఉంది, అండ్ మేబ్లిన్లోనే యాంటీ ఏజ్ రివైండ్ ఒకటి ఉంటుంది. సో మేబ్లిన్ ఫిట్ మీ కన్నా యాంటీ ఏజ్ రివైండ్ ఇస్ గుడ్. స్మచ్ చేస్తుంటే నాకు ఇది బాగా అనిపించింది అనమాట. సో ఈజీ టు యూజ్ అండ్ అంత కష్టపడక్కర్లేదు, నీట్గా స్మచ్ చేసుకోవచ్చు అని అయితే నాకు ఇది అనిపించింది. దీంతో కంపేర్ చేస్తే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ గుడ్, బట్ ఈ రెండిట్లో మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై న్యాచురల్ షేడ్ అయితే నేను తీసుకున్నాను ఇవి రెండు కూడా. అండ్ మీకు ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉంటే అది కవర్ చేయడానికి కూడా జస్ట్ ఆ డార్క్ స్పాట్స్ దగ్గర యూజ్ చేసి యూ కెన్ యూజ్ అ స్పంజ్. సో స్పంజ్తో డ్యాప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వి యూస్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ అనేది ఇట్స్ ఫర్ ఫుల్ కవరేజ్, ఓన్లీ డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ అని ఏం కాదు. సో కంప్లీట్ ఫేస్కి మనం ఫౌండేషన్ యూస్ చేస్తాం కాబట్టి ఫౌండేషన్, సో ఐ యూస్ మేబ్లిన్ ఫిట్ మీ ఇన్ ద షేడ్ 220. సో నా షేడ్ వచ్చేసి 220. సో ఇట్ డిఫర్స్ ఫర్ ఎవ్రీ వన్. మీరు మాత్రం ఒకసారి షేడ్స్ అనేది చెక్ చేసుకోవాలి. మీరు వెళ్ళినప్పుడు షేడ్స్ చెక్ చేసుకునేటప్పుడు కూడా స్టోర్స్లో వాళ్ళు హ్యాండ్ పైన అలా ట్రైల్ ఇస్తూ అంటారు, అక్కడ కాదు. యూ జస్ట్ ట్రై ఇట్ హియర్, ఈ పార్ట్లో ట్రై చేయండి. యూ విల్ నో ద ఎగ్జాక్ట్ షేడ్, మీ ఫేస్ షేడ్ అనేది మీకు బాగా తెలుస్తుంది. సో మైన్ ఇస్ 220. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఐ గో విత్ కాంపాక్ట్. సో కాంపాక్ట్ మేబ్లిన్లో బాగుంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్, బట్ నేను వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేసెస్ కెనడా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇవి కూడా షేడ్స్ ఉంటాయి, యూ నీడ్ టు చెక్ యువర్ షేడ్ అండ్ టేక్ ద కాంపాక్ట్ ఆల్సో. షేడ్ వచ్చేసి న్యాచురల్ 02. చాలా స్కిన్ టోన్స్కి ఈజీగా సెట్ అయిపోయింది ఇదైతే. ఎందుకంటే మొన్న నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మా కజిన్స్ అందరం కలిసి యూజ్ చేసినప్పుడు కూడా యునో దిస్ వెంట్ వెరీ వెల్ ఫర్ మెనీ ఆఫ్ us. A big thumbs up for this compact. సో ఇప్పటి వరకు వచ్చేసి అంత బేస్ అంటే ఫుల్ ఫేస్ కి. ఇప్పటి నుంచి విల్ గో విత్ డీటెయిలింగ్. కాంపాక్ట్ అప్లై చేసుకున్న తర్వాత విల్ గో విత్ ఐస్. సో మనం ఈ ఐ పార్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ వీ హ్యావ్ ఐబ్రోస్, వీ హ్యావ్ ఐలిడ్స్ అండ్ వీ హ్యావ్ ఐస్. సో ఇవన్నిటికీ నీట్గా కవరప్ చేయాలంటే ఫస్ట్ విల్ గో విత్ ఐబ్రో పెన్సిల్. మీరు ఏంటంటే బ్లాక్ షేడ్ తీసుకున్నారు అనుకోండి, అదేంటంటే ఇంకా మొత్తం ఫేస్లో మనకి ఐబ్రోస్ ఒక్కటే అప్పటికప్పుడు ఏదో యూనో డ్రా చేసినట్టు కనిపిస్తాయి. అలా కాకుండా న్యూట్రల్ షేడ్స్ లైక్ గ్రేస్ కానీ లేదనంటే బ్రౌన్స్ కానీ తీసుకుంటే న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే ఐబ్రో పెన్సిల్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ ఎట్యూడ్ హౌస్. దీనికి ఒక పక్కన అయితే ఐబ్రో పెన్సిల్ వస్తుంది, ఒక పక్కన వీ హ్యావ్ అ బ్రష్. సో నెక్స్ట్ ఐలిడ్స్ అనుకున్నాం కదా. ఐలిడ్స్ ఆబ్వియస్లీ ఐ షాడోస్. మనం ఐ షాడోస్ అయితే డైలీ మేకప్లో యూజ్ చేయలేము. ఏదైనా ఈవెంట్స్, మ్యారేజెస్ ఉంటే మన డ్రెస్ మ్యాచింగ్ కలర్ యూజ్ చేసుకుంటాము. సో these are the 2 palettes I have. So this is from the brand Makeup Revolution. ఇదంతా న్యూడ్ కలర్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం పింకిష్ రెడ్డిష్ షేడ్స్ ఉంటాయి అన్నమాట.
మంచి బ్లింగి కలర్స్ లాగా. ఒక 2-3 అయితే విల్ హ్యావ్ గ్లిటర్ వన్స్. అండ్ ఇవి వచ్చేసి మై మామ్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే లాస్ట్ ఇయర్ లిటరల్లీ. గట్టిగా చూసుకుంటే ఒక 3-4 టైమ్స్ యూజ్ చేశాను అనుకుంటా అంతే. సో నాకైతే లైఫ్ టైం వచ్చేస్తాయి ఇవి. సో యా, ఐ హ్యావ్ దీస్ 2 ప్యాలెట్స్. కమింగ్ టు ఐస్, సో వీ నీడ్ eyeliner, kajal and mascara for eyes. So eyeliner I use Lakme Absolute. Also Lakme వి చిన్న ఉంటాయి Lakme Absolute లో. సో మనకి నెయిల్ పాలిష్ షేప్ లో వచ్చి అది, ఆరల్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇవి అయితే టిప్స్ సన్నగా వచ్చి నీట్గా ఉంటాయి. యూ కెన్ హ్యావ్ ద షేప్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. బట్ ఐలైనర్ పెట్టుకోవాలని అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. సో వన్ గోలో ఇఫ్ యూ జస్ట్ స్వైప్ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. దే నీడ్స్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. సో మీకు కనుక మాకు ఐలైనర్ చాలా ఇంట్రెస్ట్ అని అనుకుంటే మాత్రం స్ట్రెయిట్గా ఒక 10 to 15 days రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐలైనర్. బట్ ఐలైనర్ డస్ మ్యాజిక్ టు యువర్ ఫేస్. నేను డైలీ ఐ ప్రిఫర్ ఐలైనర్ అండ్ కాజల్ అండ్ లిప్ బామ్. డైలీ బేసిస్లో అంటున్నాను. దాట్స్ ఆల్ ఇనఫ్ ఫర్ మై ఫేస్. అది సో ఈ కాజల్ కానీ ఐలైనర్ కానీ నాకైతే సిన్స్ ఫ్రమ్ మై ఇంటర్ నాకు అలవాటు అనమాట. నేను ఐలైనర్ రోజు అని కాదు, బట్ కాజల్ ఇస్ మస్ట్ ఫర్ మీ డైలీ. సో లేకపోతే లిటరలీ బీటెక్ కాలేజ్లో ఒక్కరోజు ఐ ఫర్గాట్ కీపింగ్ కాజల్. కాలేజ్కి వెళ్ళినప్పుడు కాజల్ మర్చిపోతే మై ఫ్రెండ్స్ వర్ లైక్, ఏంటి నీకు ఒంట్లో బాగాలేదా, ఎందుకు అలా ఉన్నావు, వై ఆర్ సో డల్. సో దెన్ ఐ కేమ్ టు అండర్స్టాండ్. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి, నేను కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఒక 3-4 మెంబర్స్ అలానే అడిగారు, ఐ యూ ఫైన్, ఏంటి హెల్త్ బాగాలేదా అది అని చెప్పేసి. దెన్ వీ రియలైజ్డ్, వెళ్ళి మిర్రర్లో ఫేస్ చూసుకుంటే నిజంగానే పేషెంట్ లాగా ఉన్నాను. అంటే ఇంకా రోజు ఎవ్రీడే అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కరోజు పెట్టుకోకుండా వెళ్తే దేర్ విల్ బి సమ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫేస్ కదా. సో ఫేస్ డల్ అయిపోయినట్టు వాళ్ళందరికీ కనిపించేది. దాట్స్ హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ టు అవర్ ఫేస్. సో నేనైతే ఐలైనర్ అండ్ కాజల్ ఐ పక్కా డూ దిస్ డైలీ బేసిస్. అండ్ ఫర్ మస్కారా కంపల్సరీ ఐలాష్ కర్లర్ అయితే ఉండాలి. దట్ డిఫైన్స్ యువర్ ఐ ల్యాషెస్. మీకు ల్యాషెస్ చిన్నగా ఉన్నా మీరు కర్ల్ చేసుకుంటే ఐలాష్ కర్లర్తో, సో విల్ హ్యావ్ దట్ షేప్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో అండ్ మస్కారా ఐ యూజ్ మేబ్లిన్ కొలోజల్. సో మస్కారా అంత ఇంట్రెస్ట్ లేదు, మీకు ఐలాషెస్ ఇలాగ హెవీగా అనిపిస్తే అని అనుకుంటే ఓన్లీ కర్లర్ ఈజ్ ఇనఫ్. జస్ట్ కర్ల్ చేసుకున్న నీట్గా షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇట్ డిఫైన్స్ ద ఐస్. సో దాట్స్ అబౌట్ మస్కారా అండ్ దాట్స్ ద హోల్ థింగ్ అబౌట్ ఐస్. ఐస్ అయిపోయిన తర్వాత we come down. సో పైనుంచి వస్తున్నాం కాబట్టి చెప్పేస్తాను. ఐస్ అయిపోయిన తర్వాత we come down to cheeks అయితే it's all about blush and highlighter. సో బ్లష్ అనేది న్యాచురల్ ఉండాలి కాబట్టి వి టేక్ దిస్ కైండ్ ఆఫ్ షేడ్స్. పీచెస్ కానీ ఇలా లైట్ బేబీ పింక్స్ కానీ చూసుకుంటే యుల్ హ్యావ్ అ న్యాచురల్ లుక్. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మేబిలిన్ ఇన్ ద షేడ్ పీచీ స్వీటీ. సో నేను చెప్పేది ద బేసిక్ వన్ కాబట్టి దీస్ పౌడర్ ఫార్మ్స్ ఆర్ ఇనఫ్. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. very light baby pink in color anamata. So blossom glow is the shade. So these are about cheeks enough. Cheeks అయిపోయింది కాబట్టి next coming down we'll go for lips. What we want is the lip shades. So glossy lip shades, lip glosses, ledanante matte lip shades. We have different ones. You can try out whatever you want. We'll have in different brands lo chaala manchi colors untayi. And నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే దీస్ 2 ఫ్రమ్ Nykaa. I have one in the shade Born Appetite Baby and other one Walk the Way. So these 2 are saviors for any of the marriages ఈవెంట్స్. కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. లేదు అని అంటే we go for nudes always nudes లో వెళ్తాము. సో nudes లో I have, నేను ఇది వచ్చేసి I took it from Westside I think, yes. So it's lip gloss and others I have in Maybelline, and this is my go-to lip shade for any of the event. Daily wear అయినా కావచ్చు, ఈవెంట్స్ అయినా కావచ్చు, లేదంటే ఫెస్టివల్స్ అయినా కావచ్చు, ఎప్పుడైనా I can go with one అని అంటే I'll say this is my third stick. I think I love this shade. So this is in the shade Toasted Brown, 506 Toasted Brown from Maybelline.
సో వెరీ గుడ్ న్యూడ్ అనమాట. సో ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. But whenever you do makeup, you also try to drag down till your neck. ఇక్కడ వరకే చేస్తే you can easily find out the difference from here to here. So కొంచెం neck వరకు drag down చేస్తే మీకు ఆ even look అనేది ఉంటుంది. So yeah, that's what I use for my makeup. So నాకైతే ఈ products తో మేకప్ చేసుకోవడానికి it takes 15 to 20 minutes ఫంక్షన్స్కి అవి అటెండ్ అయినప్పుడు. డైలీ 15 to 20 minutes కూర్చొని మేకప్ చేసుకోవడం అయితే ఇట్స్ నాట్ మై థింగ్. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే యూ కెన్ డెఫినెట్లీ ప్రాక్టీస్. మీకు బాగా ఇంట్రెస్ట్ అని అనుకుంటే రోజు యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ ఇట్ ఫర్ 15 to 20 minutes. అండ్ మీరు ఇంకా వీడియోస్ అవన్నీ బాగా చూస్తే బై ప్రొఫెషనల్స్ యూ కెన్ go through many of it. బట్ అది మన ఇంట్రెస్ట్ అండ్ మన ఓపిక బట్టి ఉంటుంది. నాకైతే డైలీ అంత చేసుకునే ఓపిక లేదు. డైలీ వాట్ ఐ డూ అనేది అయితే నేను మంచి వీడియో చేస్తాను, వెరీ సటిల్, జస్ట్ 2 minute మేకప్ లుక్, నో మేకప్ లుక్ కైండ్ ఆఫ్ థింగ్. సో విత్ జస్ట్ 4 to 5 products ఎలా చేసుకోవాలి. బట్ నాకు కొంచెం నా ఫేస్ సెట్ అయిపోయిన తర్వాత, బ్రేక్ డౌన్స్ అని సెట్ అయిపోయిన తర్వాత అయితే డెఫినెట్లీ షో యూ అ ట్యూటోరియల్ సో దట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్, హాఫ్ నీట్ అండ్ క్లీన్ న్యాచురల్ లుక్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. సో మీకు డెఫినెట్గా అది మాత్రం చాలా బాగా యూస్ అవుతుంది. సో ఎస్ గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్. Bye bye.